రాష్ట్రంలో సువర్ణయుగం ప్రారంభమైందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. ప్రజాసేవ చేయడానికి నిరంతరం ప్రజల మధ్య ఉంటామని స్పష్టం చేశారు. ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోను చిత్తశుద్ధితో అమలు చేస్తారని పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నజీర్ అహ్మద్ మాట్లాడారు. ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సి, సామాజిక భద్రత, పెన్షన్ల పెంపు, వృత్తి నైపుణ్యంపై శిక్షణ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభంకి సంబంధించిన 5 ఫైళ్లపై సంతకాలు పెట్టారని చెప్పారు. నిబంధనల పేరుతో జగన్ సర్కార్ తొలగించిన పెన్షన్లను పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దును హర్షిస్తూ రైతులు సామాజిక భద్రత పెన్షన్లు పెంపును స్వాగతిస్తూ వృత్తి నైపుణ్య శిక్షణపై ఆనందం వ్యక్తం చేస్తూ యువత ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కు స్వీట్స్ తినిపించి సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జాగలమూడి శ్రీనివాసరావు, మహంకాళి నరసింహారావు, గౌసు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ప్రజలకు ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వాగ్దానాలు 5 వాగ్దానాలను తన మొదటి రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 ముఖ్యమైనటువంటి కార్యక్రమాల మీద తొలి సంతకంతో పాటు 5 సంతకాలు చేసినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా మేమందరం కూడా గతంలో అనేక మంది రాజకీయ నాయకులను చూసాం. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఎక్కడ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పేద ప్రజలకు, రాష్ట్రంలో యువతకు, అలాగే రాష్ట్ర ప్రజలకు మనోధైర్యాన్ని కలిగించేటువంటి కార్యక్రమాలకి మొదటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి కార్యక్రమం చేసినటువంటి పరిస్థితులు. పెన్షన్స్ ఇప్పుడు ఈ నెల 7,000 ఇచ్చేటువంటి కార్యక్రమం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విధంగా ఏప్రిల్ నెల నుంచి బకాయిలు ఏదైతే ఉన్నాయో, ఏరియర్స్ ఏదో ఉన్నాయో వాటిని కలుపుకొని ఈ నెల ప్రతి పెన్షన్ హోల్డర్కి కూడా 4,000 వచ్చేటువంటి పెన్షన్ హోల్డర్కి 7,000 ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఈరోజు ప్రజలు రోడ్ల మీద ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ముంతకి పెద్దవారందరూ కూడా వారెంతో సంతోషంగా ఉన్నారు. చెప్పినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చినందుకు చాలామంది మా కార్యాలయాల దగ్గరకు వచ్చి డిఎస్సి, మెగా డిఎస్సి ఏర్పాటు చేసినందుకు, అలాగే సామాజిక భద్రత పెన్షన్లు పెంచినందుకు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినందుకు, అలాగే అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించినందుకు వారందరూ ఎంతో కృతజ్ఞతతో స్థానికంగా ఉన్నటువంటి నాయకుల దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజలందరికీ కూడా మరొకసారి వారందరూ ఓట్లేసి చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలిచినందుకు పేరున ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.